హరి ఓం ఎవ్రీవన్. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకల జగత్తితాయ నాగాననాయ స్తుతియజ్ఞ విభూషణాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కదా అమ్మ. నాకు ఇప్పుడు 74 వచ్చింది. ఇండియాలో నేను ట్యూషన్ చెప్తా అంటే 70 వయసు వరకు నాకు ట్యూషన్లకు వచ్చారు. 70 వచ్చాక ఆంటీ మీరు ఓల్డ్ ఏజ్ వచ్చింది, మా పిల్లల్ని పంపించము అన్నారు. ఓకే అన్నాను. అక్కడైతే నాకు మనిషి 2000 ఇచ్చేవారు ట్యూషన్కి. తెలుగు సబ్జెక్ట్లో డ్రాయింగో ఏం చెప్పినా పర్వాలేదు, వారానికి 4 రోజులే. కాకపోతే మనిషికి 2000 ఇచ్చారు, పాపకి 2000. అలాగా 70 years వచ్చాక ఏమీ లేవు. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరు రావటం లేదు. నాకు 70 years వచ్చి చెప్పడం లేదు. కానీ ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటారు నేను ఈ మాట చెప్తే. అప్పుడు కరోనా టైంలో నేను ఇవన్నీ నేర్చుకున్నాను ఆన్లైన్ యూట్యూబ్ వచ్చాక నిజంగా భలే బాగుందమ్మా. ఇప్పుడు నేను వీడియోలు కూడా యూట్యూబ్ వచ్చాకేగా పెట్టడం. ఇవన్నీ అల్లాను, ఇంకా అల్లుతున్నా అనమాట. ఇదిగో ఎలా ఉంది, ఇది ఫోన్ పెట్టుకుండేవి మాట. ఇవి నేను ఆన్లైన్లో అమెజాన్ ఏదో ఉంటుంది, దాంట్లో మనం 600 పెట్టినా 900 పెట్టినా ఎన్నో ఉంటాయి. 600కి ఇంత బాండీలు ఏదో నాకు తెలియదు, అవన్నీ చెప్పడం నాకు రాదు. అవి కొనుక్కుంటామాట. కొనుక్కొని ఇవి నేను లెక్కేసుకుంటాను అనమాట. ఒక రోజులో ఒక బ్యాగ్ అల్లాలి అనుకుంటానమ్మా. ఒక్కోసారి 2 రోజులు పడుతుంది అన్నమాట. ఇదో కలర్ అల్లాను. ఇది మా అక్క చెల్లెలకి ఇద్దామని, ఇది డబ్బుల కోసం కాదు. హైదరాబాద్లో మా అక్క ఉంది. అవును, ఇవాళ నావి మా హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి. సువత్సల నీ మెసేజ్ వచ్చిందే నాకు. నా ఇండియా ఫోన్ పాడైపోయింది. అది అందుకని మీకు ఎవరికి ఇండియా నుంచి నాకు అసలు అయితే ఇంకా చాలా వచ్చాయి యూజులు. అవన్నీ ఎవరు పెడుతున్నారో ఏంటో నాకేమీ తెలియట్లేదు. సరే, ఆడవాళ్ళు మీకు జోహార్లని. మనకి వయసుతో సంబంధం లేదు. మనలో వర్క్ ఉందనుకో. మా సువత్సలు అని చెప్పానే, హైదరాబాదు, మా అత్త కూతురు, అది పూసలతో అల్లుతుంది. ఈసారి మీకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయిని పరిచయం చేస్తాను. ఎంత బాగా పూసలతో, ఆఖరి బాబానేంటి, ఇదేంటి దేవుళ్ళనేంటి, కుర్చీలేంటి, కుక్కలు, ఎంత బాగా అల్లుతుందో. పూసలతో నాకు రాదనుకున్నాను, వైరుతో అల్లుతున్నాను. ఇలాంటిది అల్లి ఇక్కడ అమెరికాలో చిన్న బాబాకి వేసాను. సాల్వా, చలికాలం వస్తున్నది, బాబా కూడా చలి వస్తుందని వేశాను. బాబా మహిమ నేను చెప్పలేను, నాకేం జరిగింది నేను చెప్పను, మీరే గ్రహించండి. ఎంత బాగుందో చూసారా. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడంట. వినాయకుడు బాబా నాకు వినాయకుడిలా కనపడ్డాడు 2003లో. స్వయంగా వినాయకుడు తొండ ఊపుతూ కనపడ్డాడు. గాడ్ ఈజ్ గ్రేట్ ఆల్వేస్. ఓకే, ఇదిగో ఇది చూసారా. ఇదోనా మా చెల్లెలు అనంతపూర్లో ఉంటుంది, దానికి ఇద్దామని. ఎవరికి ఏది నచ్చితే అది. సో మా అత్త కూతురుకి ఒకటి, మా అక్కకు ఒకటి, మా మరదలకు ఒకటి, మా చెల్లెలకు ఒకటి, అలా 4-5 అల్లుదాము. ఇంకా బెంగళూరు వస్తే బిజీనే నేను, అందుకే బెంగళూరు వెళ్తే ఈసారి పెడదాం అనుకుంటున్నానమ్మా. ఇవి యూట్యూబులు మూలంగా నాకు ఫ్రెండ్స్ వచ్చారు. మళ్ళీ వాళ్ళందరూ అల్లేవి ఒక్కొక్కటి చూసుకొని సరదాగా నాకు కూడా అల్లాలనిపిస్తుంది. ఒక అమ్మాయి చెప్పింది, పల్లెటూరు అమ్మాయి, భలే ఇదేంటి హట్ హెచ్యూటీ హట్ అవన్నీ తయారు చేసి అమ్మేస్తుందిట. బస్తీ వాళ్ళు కొనుక్కుంటారట. అవును, నేను కూడా లేదు ఇలాంటి, ఇంతకంటే కొంచెం పెద్దది, ఇంతది ఫోన్ పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఫోన్ పెడితే ఇదిగో చూసారా,
ఫోన్ సరిపోతుంది. ఈ ఫోన్ పెడితే ఫోన్ పెట్టడానమాట వెళ్ళడానికైనా 50 రూపాయలు. ఇది దీని పేరేంటి ఊలు ఖర్చు 100 రూపాయలు, 150 రూపాయలు తీసుకుంటున్నా అనమాట ఒక పర్సి. ఏదో నాకు సరదా. ఆ డబ్బులు పెట్టి ఏం చేస్తానో మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో చెప్తానే. ఆడవాళ్ళు మీకు జోహార్ అని అందరూ అనండి, షేర్ చేయండి. ఉంటా మీ శ్రీదేవి. ఇంకెవరో అమ్మ లింగా షోనా ఎవరో అమ్మ, తను కూడా పెట్టింది. ఆ బొమ్మకి అర్థం నాకు తెలియదు. మా మనవాళ్ళని అడిగి ఆ బొమ్మకి అర్థం ఏంటో తెలుసుకుంటా. థ్యాంక్స్ అమ్మ మీకు అందరికీ. ఉంటా మీ శ్రీదేవి.